ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా కనిపెట్టలేడు అని అంతా అంటూ ఉంటారు. అయితే అది నిజమంటూ ప్రూవ్ చేశారు కొంతమంది ఇండియన్స్ ముసుగులో పాకిస్తాన్కి సపోర్ట్ చేసేవాళ్ళు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఎంత హీట్ పెంచేసిందో, ఎంత టఫ్ సిచ్యువేషన్ని క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇక ప్రెజెంట్ అయితే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిపోయింది. కానీ పెహల్గాంలో జరిగిన ఘటన మాత్రం ఎప్పటికీ మరవలేంది. ఎంతో మంది తమ పసుపు కుంకుమలను పోగొట్టుకున్నారు. ప్రభుత్వం దీనిపైన బాగానే దృష్టి సారించింది, చాలా సీరియస్ అయింది. అయితే ఇందులో భాగంగానే పాకిస్తాన్ కి సపోర్ట్ చేసే ఇండియన్ సమాచారాన్ని అందజేసిన ప్రతి ఒక్కరి గుట్టు రట్టు చేస్తోంది. చాలా సీక్రెట్ గా ఈ ఆపరేషన్ స్టార్ట్ చేసింది ఇండియన్ టీం. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో స్టార్ గా ఉన్న జ్యోతి మల్హోత్రా అసలు గుట్టు రట్టయింది. హర్యానాలో ఆమెని అరెస్టు చేశారు పోలీసులు. ఆమె ఇక్కడి సమాచారానికి పాకిస్తానీలకు పంపుతున్నట్టు పక్కా ఆధారాలు దొరకడం పోలీసులు అరెస్టు చేశారు. అయితే జ్యోతి మల్హోత్రాని విచారణ చేస్తున్నారు పోలీసులు. తాజాగా ఈ సంఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తాన్ కి సహాయం చేసిన జ్యోతి మల్హోత్రా ఇన్స్టాగ్రామ్ లో జనవరిలోనే పహల్గాం ప్రాంతాన్ని సందర్శించినట్టు ఫోటోస్ బయటపడ్డాయి. ఇక్కడ ఆమె ఆ ప్లేస్ ని సందర్శించి అక్కడ ఎలాంటి సెక్యూరిటీ ఉంది అని ముందస్తుగానే కనుక్కొని పాకిస్తాన్ ఉగ్రవాదులకు చేరవేసింది. ఆ తర్వాతే అక్కడ పహల్గాంలో అటాక్ జరిగింది. అంతేకాదు జ్యోతి మల్హోత్రాకు ఒక హీరోతో కూడా ఎఫ్ఐఆర్ ఉన్నట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆ స్టార్ హీరోకి జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ కి సంబంధించిన సమాచారం పంపుతుంది అనే విషయం తెలియకుండానే ఇదంతా జరిగిందా అనే కోణంలో కూడా జనాలు మాట్లాడుకుంటున్నారు. కొంతమంది ఏమో ఆ స్టార్ హీరో కూడా ఈ పెహల్గాం అటాక్ లో హస్తం ఉందేమో అంటూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. జ్యోతి మల్హోత్రా విచారణలో కొన్ని షాకింగ్ విషయాలు కూడా బయటపెట్టినట్టు మీడియాలో అయితే వార్తలు వస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు జ్యోతి మల్హోత్రాపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.